హాయ్ అండి. ఈరోజు సంకటహర చతుర్థి కదండి. అది శనివారం రోజున మా ఫ్రెండ్ వెంకటేశ్వర స్వామి పాదాలని నాకు ఇచ్చిందండి. ఆ పాదాలని ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెట్టుకొని నేను పూజ చేసుకున్నాను. ఈ పాదాలను చూసిన వారు మీ మనసులో ఉన్న కోరికలైనా సరే, మీ ఆరోగ్యం గురించి అయినా సరే కోరుకోండి, ఇట్టే తీరిపోతాయండి. ఎక్కడైతేనేమి, ఎవరింట్లో అయితేనేమి ఆ పాదాలను చూసి మీరు నమస్కరించుకున్నారు అంటే చూసి మీరు ఏ కోరికైనా కోరుకోవచ్చు. ఈ వెంకటేశ్వర స్వామి పాదాలు పెట్టడం అనేది ఇంట్లో భక్తితో కూడుకున్న ఒక పుణ్యకార్యం అండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని, సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం అన్నమాట. వెంకటేశ్వర స్వామి పాదాలు ఇంట్లో పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా పూజ గదిలో స్వామివారి పాదాలను ఉంచాలి. పండుగలు, పబ్బాలు, నిత్య పూజల్లో స్వామివారి పాదాలను పూజించాలన్నమాట. మేము రోజు ఇంట్లో నిత్య పూజ చేస్తాం కాబట్టి పాదాలని పెట్టుకున్నానండి. నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ కావాలండి. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.